ఎస్ కోటేశ్వరరావు గారు, ఓ పక్క 1,00,000 కోట్లు, ఓ పక్క సంవత్సరానికి 3,000 కోట్లు కరెంటు ఖర్చులు, ఒక పక్క వడ్డీ ఖర్చులు ఉన్న ప్రాజెక్టులో ఖర్చు పెట్టి ఇంకా 20,000 కోట్లు 30,000 కోట్లు పెండింగ్ బిల్లులు ఉండిపోయాయి. ఏమనిపిస్తోంది ఇదంతా చూస్తూ ఉంటే? చెప్పుకోబోయే ముందు మన రంగారెడ్డి గారు చెప్పినటువంటి అంశాన్ని చూస్తే సార్, పొలిటికల్ డెసిషన్ ఇది. పొలిటికల్ డెసిషన్ కి ఇంజనీర్లు ఏమీ చేయలేకపోయారు అనేటువంటి మాట చెప్పడం ద్వారా ఇంజనీర్లు తమ బాధ్యత నుంచి తప్పుకోలేరు అనేటువంటిది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అయితే అటువంటి పరిస్థితి లేదా అంటే ఉన్నది. ఒక్క ఇంజనీర్లే కాదు, ఐఏఎస్లు, ఐపీఎస్లు అందరూ కూడా అధికారులుగా ఉన్నటువంటి వాళ్ళు తమ బాధ్యత ఏమిటో లేదా తమ యొక్క అధ్యయనం ఏమిటో అనేటువంటి దాన్ని పక్కన పెట్టేసి ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి భజన చేయటంగా మారిపోయినటువంటి పరిస్థితి చూసాం మనం. ఎందుకంటే వైఎస్ పాలన కాలంలో కొంతమంది అధికారులు వ్యవహరించినటువంటి తీరుకి వాళ్ళు జైలు పాలు కూడా కావాల్సి వచ్చింది. అందువలన ఇక్కడ తొమ్మిడిహట్టి గురించి లేదా దాని ఎత్తు గురించి దాని ఫలితాల గురించి ఇంజనీర్లో భిన్నమైనటువంటి అభిప్రాయాలు చెప్పిన వాళ్ళు ఉన్నారు. దాన్ని మనం ఏమి కాదనక్కర్లేదు. కానీ దాని మీద ఒక సమగ్రమైనటువంటి చర్చ అటువంటి ఏమీ లేకుండా రాజకీయ నిర్ణయం జరిగింది అనేటువంటిది ఆయన చెప్తున్నారు. రాజకీయ నిర్ణయం జరిగినప్పుడు అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, ఇదిగో ఇది మా భిన్నాభిప్రాయం, ఇది మీరు ఈ నిర్ణయం తీసుకున్నారు, మా అభిప్రాయం ఇది, దీన్ని మీరు పక్కన పెట్టేసి కావాలంటే మీరు ప్రత్యేకమైనటువంటి నిర్ణయం తీసుకోండి అని చెప్పేసి అటువంటి డిసెంట్ నోట్ కానీ లేకపోతే ఒక భిన్నాభిప్రాయం కానీ ఏమన్నా వ్యక్తం చేశారా లేదా అనేటువంటిది ఇప్పుడు జనానికి తేలాల్సినటువంటి అంశం. ఎందుకంటే పక్క రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూసాం. స్కిల్ డెవలప్మెంట్ పేరుతోటి చేసినటువంటి వ్యవహారం శైలి గురించి ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తూ ఉంది. అందువల్ల అధికార యంత్రాంగం అనేటువంటిది వాళ్ళకి స్వతంత్ర పాత్ర ఉంటుంది, వాళ్ళకి కూడా బాధ్యత ఉంటుంది. ఒకవేళ నిజంగానే ముఖ్యమంత్రి గారు ఆ విధమైనటువంటి రాజకీయ నిర్ణయం తీసుకున్నట్లయితే అధికార యంత్రాంగం కూడా తమ అభిప్రాయాన్ని ఆ ఫైల్స్ లో పెట్టి ఇదిగో ఇది మా అభిప్రాయం, ఇది దీనికి భిన్నంగా మీరు నిర్ణయం తీసుకున్నట్లయితే మీరు తీసుకోండి అని చెప్పొచ్చు. అటువంటిది పెట్టారా లేదా, ఆ విధమైనటువంటి నోట్స్ ఏమన్నా ఉన్నాయా లేవా అనేటువంటిది కూడా ఇప్పుడు తెలియాలి. అందుకని ఇవన్నీ చూసిన తర్వాత రాబోయేటువంటి రోజుల్లో అయినా కానీ అధికారులు తమ స్వతంత్ర ప్రతిపత్తితోటి లేదా సొంత బుర్రలతోటి పనిచేయాలి తప్ప రాజకీయ నాయకుల యొక్క విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ కి అనుగుణంగా చేసేట్లయితే ప్రజల సొమ్ము దుర్వినియోగం అవుతుంది అనేటువంటిది ఒక పెద్ద గుణపాఠంగా తీసుకోవాలి. ఉదాహరణకి ఒక కోతిని తీసుకురావాలంటే ఒక పాలకుడికి మామూలు నేల మీద ఉండే కోతి కాదు, నాకు కొండ మీద ఉండే కోతిని తీసుకురావాలని చెప్పేసి మొండి పట్టు పట్టారనుకోండి, ఏం చేస్తారు? అధికార యంత్రాంగం, భృత్యులందరూ కూడా కొండెక్కి కోతుని తీసుకొస్తారు. దానికి అయ్యే ఖర్చు ఎంత, దానికి అయ్యే ప్రయాసాలు ఎంత, వాళ్ళకి దాంతో నిమిత్తం లేదు. రాజుగారు చెప్పారు కొండ మీద కోతి తెమ్మన్నట్టు తెచ్చాం. ఇది కూడా ఇప్పుడు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా అదే విధంగా జరిగినట్టుగా, అది రంగారెడ్డి గారు చెప్పిందే కనుక వాస్తవం అయ్యేట్లయితే ఇది మొత్తం కూడా ఇప్పటి వరకు చేసినటువంటి ఖర్చు అంతా కూడా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. ఇది నిజంగా చాలా ఆందోళనకరమైనటువంటి అంశం, గర్హనీయమైనటువంటి అంశం. అందువలన నిజానికి ఆ విధమైనటువంటి డిసెంట్ నోట్స్ కానీ లేదా భిన్నాభిప్రాయం కానీ పెట్టినటువంటి ఇంజనీర్లు ఉన్నారా లేదనేటువంటిది కూడా ఇప్పుడు విచారణలో బయటకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది అనేటువంటిది నా అభిప్రాయం. రెండోది, జరిగిపోయింది. ఈ జరిగిపోయిన దాన్ని ఉన్నంతలో దీన్ని ఏ విధంగా అయితే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టేటప్పుడు లేదా దేవాలయ వీటికి వదిలించినప్పుడు చర్చలు డెఫినెట్ గా వచ్చినాయి. ఇవి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ గనక ఎప్పుడైనా అనేక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ నాగార్జున సాగర్ ప్రాంతంలో ఉన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ చాలా తక్కువ ఖర్చుతో అయ్యేటువంటి వైపే పక్కన మూలన పడ్డాయి. ఎందుకంటే ఆ విద్యుత్ ఖర్చును కూడా భరించలేనటువంటి స్థితి రైతాంగానికి లేదా ప్రభుత్వానికి. అంతకంటే ఎక్కువ విద్యుత్ ఖర్చు అయ్యేటువంటి ఈ ప్రాజెక్టులు కట్టినందువల్ల నిర్వహణ భారం అనేటువంటిది పెరిగిపోయి ఆ నిర్వహణ తట్టుకోలేక, ప్రభుత్వాలు చెల్లించలేక, దాన్ని రైతుల మీద రుద్దలేక చివరికి ఈ యొక్క అజాగ్రత్త స్థానాలలాగా మిగిలిపోతాయి అనేటువంటిది అప్పుడే అనేక మంది చెప్పారు. అందువలన ఇప్పటికైనా ఈ కట్టినటువంటి ప్రాజెక్ట్ ని ఉన్నంతలో ఎట్లా దాన్ని మెరుగుపరిచి దేన్ని ఉపయోగంలోకి తీసుకురావాలి అనేటువంటిది కూడా చూడాల్సినటువంటి బాధ్యత ఉందనేది నేను ఈ సందర్భంగా చెప్తాను. బాలరాజు యాదవ్ గారు, నిపుణులు క్లియర్ గా చెప్తున్నారు ఇది పొలిటికల్ డెసిషన్ అని. 1,00,000 కోట్లు